ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ప్రణామాలు. మనకు ఆత్మాయనం బుక్ ని రోజు కొద్దిగా తెలుపుకుంటున్నాం కదా. మరి ఇప్పటికీ 7 లోకాల వరకు తెలుపుకున్నాము. మరి రచయిత వారి గురువు గారిని అడిగితే వాడు గురుగాడు 7 లోకాల వరకు చెప్పారు. మరి ప్రతిరోజు తెలుసుకున్నదంతా ఈ రచయిత బుక్ లో రాసుకుంటూ ఉంటారు అన్నట్టు. రాత్రి హాస్టల్ ట్రావెల్ చేసింది, ప్రొద్దున గురువు గారు వచ్చి చెప్పిన నాలెడ్జ్ అంతా తీసుకొని ఒక పెద్ద మంచి బుక్ తీసుకొని ఆ బుక్ లో రాసుకుంటూ ఉంటాడు. మరి ఆ బుక్ ని ఈయన చూస్తూ ఉంటాడు అన్నట్టు. గురువు వచ్చి ఏమేం రాశాడు, ఆయన డౌట్స్ అడగడము, చెప్పడము ఇదంతా జరుగుతుంది. మరి ఇక్కడ మన రచయితకి ఈ ట్రావెల్ లో ఈ ప్రయాణంలో ఆయనకి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు గురువు గారిని అడుగుతారు అన్నట్టు. ఏమని అంటే, మరి ఇన్ని లోకాలు చూసాం కదా, స్వర్గం అనేది ఉందా అని అడుగుతారు. స్వర్గము అనేది ఉందా అంటే అప్పుడు గురువు గారు ఏం చెప్తారంటే, మీరు 1, 2, 3 తలాలు చూశారు కదా, అక్కడ వారి ఆలోచన స్థితిని బట్టి వారి సృష్టి జరగడం గమనించారు కదా. ఎక్కడ స్వర్గం అనేది లేదు. వారు భూమి మీద సంపాదించిన జ్ఞానంతో వారికి నచ్చిన విధంగా జీవితాలను సృష్టించుకుంటారు. కొన్ని చోట్ల చూశారు కదా, బిజినెస్లు, భవనాలు, షికార్లు ఇలాంటివన్నీ పెట్టుకొని వారి ఆలోచన స్థితిలో ఎలా ఉన్నారో ఆ లగ్జరీ లైఫ్ ని మొత్తం వాళ్ళు సృష్టి చేసుకొని అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నట్టు. ఇంకా మళ్ళీ భూమి మీదకి రావద్దు అన్న స్థితిలో కూడా అక్కడే ఉండిపోయే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. అలా వాళ్ళు సృష్టించుకున్నది వారి జ్ఞానం ద్వారా వారు సంపాదించుకొని అక్కడ స్వర్గంలాగా సృష్టించుకుంటారు అన్నట్టు. ఏమి అదినే స్వర్గం అని అనుకుంటారు. అంటే వారి ఇల్యూజన్స్, వారి భ్రమల నుంచి, వారికి తెలిసిన జ్ఞానం నుంచి పుట్టిన లోకం అది. అంటే ఆ లోకంలో అలా ఉంటారు. అంతేకాని ప్రత్యేకంగా స్వర్గలోకం అంటూ ఏమీ లేదు అని చెప్పారన్నట్టు. వారి ఎదుగుదలం బట్టి ఒక్కొక్క ఏ తలంలో ఉండాలో ఆ తలంలోకి వెళ్తారు, కానీ స్వర్గలోకం అంటూ లేదని చెప్తారన్నట్టు. అయితే మరి రచయితకి ఇంకొక డౌట్ వస్తుంది. ఇప్పుడు మనుషుల గురించి చెప్పారు, భూమిని వదిలేసి సరికి పైన తలాలకు వెళ్తారని, మరి అక్కడ ఇలా ఎదుగుతారని. మరి జంతువుల సంగతి ఏంటి, వారు హాస్టల్ ప్రపంచంలో ఎలా ఉంటాయి జంతువులు అని అడుగుతారు. అప్పుడు గురువు ఏం చెప్తారంటే, ఇప్పుడు జంతువు ఆత్మ ఎలా ఉంటుంది మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా. గ్రూప్ సోల్స్ నుంచి, అంటే సామూహిక ఆత్మ నుంచి తర్వాత జంట ఆత్మగానం ఎదుగుతాయి కదా. అలాంటి జంతువులన్నీ హాస్టల్ ప్రపంచంలో ఎలా ఉంటాయో చెప్పారు అన్నట్టు. అలాగే సామూహిక ఆత్మలతో ఉన్న జంతువులు హాస్టల్ ప్రపంచంలో ఎలా ఉంటాయి, జంట ఆత్మలతో ఉన్న జంతువులు హాస్టల్ ప్రపంచంలో ఎలా ఉంటాయో చెప్తారన్నట్టు. అక్కడ ఏమవుతుందంటే, మనము ఇప్పుడు ఆకలి అనేది మనుషులకి ఉన్నా లేకపోయినా తినడం అలవాటు. తినాలి అనిపిస్తే వాళ్ళు కనిపించిందల్లా తినేస్తారు. ఆకలి ఉంటే తింటారు, మళ్ళీ లేకపోయినా ఏదైనా ఇష్టమైతే కూడా తింటారు, ఎక్కువ కూడా తింటారు. ఇంత లిమిట్ అని పెట్టుకోరు. అయితే డైటింగ్ చేస్తారు, లేదంటే ఎక్కువ తింటారు. కరెక్ట్ గా ఆకలి తగ్గట్టు తినడం అనేది చాలా తక్కువ మనుషులలో. అయితే అదే జంతువులు మాత్రము ఎంత ఆకలి ఉందో, ఎప్పుడు ఆకలి ఉందో అప్పుడే తింటాయి, అప్పుడే దానికి ఆలోచన వస్తుంది. అక్కడ కూడా అవి అక్కడ అనుభవాలు పొందుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ పిల్లి ఉంది, ఎలుక చూస్తే తినాలనుకుంటుంది కదా. అక్కడ ఎలుక పరిగెడుతూ ఉంటుంది, ఎలుకను పట్టుకోవాలని పిల్లి ప్రయత్నిస్తూ ఉంటది అనమాట. ఆకలైనప్పుడు అట్లా కనిపించినప్పుడే అప్పుడు ప్రయత్నిస్తూ ఉండగా పట్టేసుకుంటది, పట్టుకోగానే మాయమైపోతుంది. అంటే అలాంటి సృష్టి, జంతువుల సృష్టి ఎలా ఉంటుంది అంటే, అక్కడ నిజంగా చంపుకోవడాలు ఉండవు కదా. సో అది ఉండడము, దాని వెంట ఇది పరిగెత్తడము, పట్టుకోవడము, పట్టుకోగానే మాయమైపోవడం, ఇలా ఉంటుంది అనమాట. అక్కడ వాటి అనుభవాలు అవి గడిస్తూ ఉంటాయి. అలా ఎప్పటి వరకు గడుస్తూ ఉంటాయంటే 10-15 సంవత్సరాల వరకు గడుస్తుంటాయి. కానీ అక్కడ కాలమానం ఉండదు కాబట్టి, మన భూమి మీద ఉన్న కాలమానం ప్రకారము 10-15 సంవత్సరాలు ఇలాంటి జీవితం సాగిస్తుంది అన్నట్టు. అక్కడ అనుభవాలు పొంది మళ్ళీ నెక్స్ట్ ఏ జీవిగా పుట్టాలి అనేది జంతువులు నిర్ణయించుకుంటాయి. సో ఇప్పుడు జంతువులకు సంబంధించిన డౌట్ ఇది. స్వర్గము లేదు, మనుషుల సృష్టి అని తెలుసుకున్నాము. మరి జంతువులు హాస్టల్ ప్రపంచంలో ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా రచయితకి వచ్చే డౌట్ ఏంటంటే, మరి కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు ఇలా రకరకాలుగా పుడతారు కదా.
మరి వీరు ఇలా ఎందుకు పుడతారు, ఇలా ఎందుకు పుట్టిస్తారు అని అడుగుతాడు అన్నట్టు. అయితే గురువు ఏం చెప్తారంటే, ఎవరు ఎవరిని కుంటివాడుగా పుట్టమని, గుడ్డివాడుగా పుట్టమని ఇలా నిర్దేశించారు. వారి కర్మలను బట్టి, కార్యకరణ సంబంధం బట్టి వారు అలాంటి జీవితాన్ని తీసుకోవడం జరుగుతది అని చెప్తారన్నట్టు. అంటే మనకు తెలుసు కదా కర్మ సిద్ధాంతం గురించి. సో, వారి కర్మ సిద్ధాంతం బట్టి మళ్ళీ అలాగే కార్యకారణ సంబంధం ఉంటుంది. కార్యకారణ సంబంధం బట్టి ఏదో ఒక తెలుసుకోవడానికో అది తెచ్చుకుంటారన్నమాట. అయితే దీనికి ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పారంటే, ఒక తల్లిదండ్రులకి మరి వీటిని ఎట్లా అధిగమించాలో కూడా చెప్పారన్నట్టు. తల్లిదండ్రులకి ఈ పిల్లవాడు వికలాంగులుగా పుట్టాడనుకోండి. ఆ వికలాంగులుగా పుట్టిన కర్మని అధిగమించడానికి ఏం చేయాలంటే, వారికి చక్కటి జీవితాన్ని నేర్పించాలన్నమాట ఆ పిల్లలకి. అలా వికలాంగులుగా పుట్టిన వాడికి ఆస్వాదించడము అలా నేర్పిస్తే వారు నెక్స్ట్ కర్మల్లో మంచి కర్మలైపోయి ఈ తొందరగా ఈ చెడు కర్మను అధిగమించగలుగుతాడు ఆ వికలాంగుల వ్యక్తి. అదే తల్లిదండ్రులు అలా వికలాంగ వ్యక్తికి ఇది బోధించడం వల్ల ఏమవుతుంది అంటే మంచి ఓర్పు, సహనము పెరుగుతూ వస్తాయన్నట్టు. ఇది వీళ్ళు నేర్చుకుంటారు. మంచిగా జీవించడము, జీవితం పట్ల అవగాహన అలా వికలాంగుడి బాలుడికైనా, బాలికకైనా నేర్పిస్తే వారు తొందరగా చెడు కర్మని అధిగమించేసి నెక్స్ట్ మంచి కర్మల్లోకి వెళ్ళిపోయి తొందరగా ఇలాంటి ఎక్కువ జన్మలు తీసుకోకుండానే మంచి జన్మ తీసుకునే అవకాశం వస్తుందన్నమాట. అంటే ప్రతిసారి మనకి కర్మను మార్చుకునే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరుగుతుందన్నమాట. అవకాశాలను సద్వినియోగపరుచుకుంటే మాత్రం ఆ ప్రాబ్లమ్‌ని అధిగమించొచ్చు. తక్కువ సమయంలోనే ఎక్కువ వెళ్ళొచ్చు అన్న విషయం ఇక్కడ మనకి అవగాహన అవుతుంది. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఇది చెప్పాం కానీ ఒక స్టోరీలో ఉంది. ఎలా అంటే వీళ్ళు కర్మలనే కాకుండా కార్యకరణ సంబంధం అంటారు కదా! ఇప్పుడు ఒక అమెరికాలోనే ఒక ప్లేస్‌లో భార్యాభర్తలు రియల్స్ అన్నట్టు. భార్యాభర్తలు ఉంటారు. చాలా జన్మలు మంచిగా హ్యాపీగా గడిపారు. గడిపిన తర్వాత విసిగెత్తుతోని చెప్పాను గదా! మనం స్వర్గాన్ని సృష్టించుకున్న, మంచి జీవితాన్ని ఆనందించిన, ఈ ఊరికి ఇదేనా అని విసుగు గూడా ఎత్తుతది గదా! ఆ వ్యక్తికి పైలోకాల్లో విసుగెత్తి నెక్స్ట్ నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నాను అంటాడన్నట్టు. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే అంత ఆషామాషీ విషయం కాదు. చాలా కష్టాలు, నష్టాలు ఫేస్ చేసిన వాళ్ళే చాలా అంటే చాలా తీవ్ర శోధన ఉన్న వాళ్ళే ఎదుగుతారు. అంత సులువైన విషయం ఏం కాదని చెప్తారన్నట్టు. అయినా పర్వాలేదు నాకు ఇంకా విసిగెత్తిపోయింది ఇలాంటి జీవితం నేను ఎదగాలని అనుకుంటున్నాను అని అంటాడతను. అయితే సరే మరి నీ ప్రణాళికలో నువ్వు ఎదగాలి అంటే ఇప్పుడు నీకు మళ్ళీ భూమి మీద జన్మ తీసుకుంటావు కదా! తీసుకున్నప్పుడు 25 ఏళ్ళు రాగానే నీకు బ్రెయిన్‌కి డిస్టర్బ్ అయ్యి ఒక దెబ్బ తగులుతది. తగిలిన తర్వాత నువ్వు అక్కడ నుంచి బెడ్ రిడెన్ అంటే మంచాన పడిపోతావు. పడిపోయినంక చాలా సఫర్ అయితావు, బాధపడతావు. అక్కడి నుంచి నీకు చిగురించడం స్టార్ట్ అవుతది. మరి దీనికి నీకు సమ్మతమేనా అని ఒప్పుకుంటాడన్నట్టు. సరే అని ఒప్పుకుంటాడు. కానీ మరి నిన్ను భరించడానికి నీ పార్ట్‌నర్ గావాలి కాబట్టి అంతకుముందు జన్మలో నువ్వు మీ భార్యకి బాగా వంటలు చేసి ఆమె సుఖపెట్టావు. ఆమె ఇప్పుడు నీకు సహాయం చేయాల్సిన అవసరం వస్తది. మరి ఆమె ఒప్పందం గూడా తీసుకుందామని ఆమెను పిలిపించి అడుగుతారన్నమాట. అడిగితే ఆమె సమ్మతమే కానీ మరి 25 ఏళ్ళకి అతను బ్రెయిన్‌కి డిస్టర్బ్ కావద్దు. నా పిల్లలు చిన్నగుంటారు కదా! ఇంకొద్దిగా టైం పెంచండి. అంటే 35 ఏళ్ళకి చేయండి అని చెప్తదన్నమాట. సరే అని 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ళకి షిఫ్ట్ చేస్తారు. మరి ఆ తల్లిదండ్రులు ఎంచుకునే పిల్లల్ని గూడా అడగాలి కాబట్టి పిల్లల్ని కూడా సమ్మతం ప్రకారమే నిర్ణయించుకో ఇద్దరు పిల్లలు. అలా ఇంకా భూమి మీదకొచ్చేస్తారు. వచ్చేసినంక అతను చాలా అద్భుతంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. ఇలాగే స్విమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు 35 ఏళ్ల వయసు రాగానే అతను స్విమ్మింగ్ పూల్‌లో డిస్టర్బ్ అవ్వడం, బ్రెయిన్‌కి డిస్టర్బ్ అవ్వడము, ఒకేసారి మంచాన పడిపోవడం జరిగిపోతదన్నట్టు. దెబ్బ తగిలి దూకినప్పుడు ఏదో దెబ్బ తగులుతది. తగిలి అలా జరిగిపోతది. అతనికి చాలా బాధ అనుభవిస్తాడు. ఇవన్నీ గుర్తుండవు గదా! విపరీతమైన బాధ. నా జీవితం ఇలా అయిపోయింది, నాశనం అయిపోయింది. నేను ఇంకెటు కదలలేనన్న దుఃఖంలో ఉండిపోతాడు. చాలా దుఃఖంలో ఉండి చాలా నెలల తర్వాత గాని, కొంతకాలం తర్వాత గాని అతను లోపలికి ఆధ్యాత్మికత కనెక్ట్ అవ్వలేడు. అంటే ఆ బాధ నుంచి అంతా అది
మొత్తం వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళి చాలా లోపలికి కనెక్ట్ అయ్యి ఒక రకమైన ఆనందాన్ని కనెక్ట్ అవుతాడు అన్నట్టు. ఇక బాధకి ఆయనకున్న స్థితిని మర్చిపోతాడు. మర్చిపోయి చాలా ఆనందంగా ఉండడం స్టార్ట్ అవుతదన్నమాట. అక్కడ నుంచి బీజాలు మొదలైతాయి. ఇక అతన్ని చూస్తూ వచ్చిపోయేటోళ్ళు అతన్ని పరామర్శించడము, బాధపడడం జరిగేదన్నట్టు. ఎప్పుడైతే ఈయన ఆనందాన్ని పొందాడో అప్పుడు వాళ్ళు బాధపడుతుంటే ఆయనకు నవ్వొచ్చేదన్నమాట. నేనింత ఆనందంగా ఉన్నాను, వీరికేం తెలియట్లేదు అని అనుకునేవాడు. ఓహో! వాళ్ళకి ఇంకా ఈ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారని తెలిసేవారు. అంటే ఇది నిర్ణయించుకొని వచ్చారు ఎదగడానికి. అదేమో కర్మ సంబంధంగా పిల్లలు పుడితే మాత్రము వారికి అవగాహన కలిగించాలి జీవితం పట్ల. చక్కటి అవగాహన కలిగిస్తేనే వారు తొందరగా ఆ కర్మను అధిగమించి నెక్స్ట్ మంచి జన్మలు తీసుకోవడానికి తొందరగా అయిపోతుందన్నమాట. దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకోకుండా ఉండడానికి అంటే పెంచుకోకుండా ఉండడానికి కూడా మనకి మార్గాలుంటాయని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలా మరి దరిద్రులుగా, బీదవాడుగా, అదృష్టవంతులుగా ఇలా ఎందుకు పుడతారని ఇంకో క్వెషన్ ఇస్తాడన్నట్టు ఇతను. ఇది కూడా కర్మ సంబంధమే ఉంటుంది. ఎవరు దరిద్రులుగా పుట్టాలని, ఎవరు ధనవంతులుగా పుట్టాలని ఏమీ ఉండదు. వారి కర్మ పరంగా ఎంత దరిద్రులుగా పుట్టినా కానీ, దాన్ని అధిగమించడానికి మార్గాలుంటాయి ఇక్కడ గూడా. ఎలా అంటే, వారు మంచిగా సహాయం చేసే మార్గాలుంటాయన్నమాట. అలాంటి స్థితిలో కూడా ఇతరులకు సహాయం చేయగలిగే హృదయం ఉండాలన్నమాట దరిద్ర స్థితిలో కూడా. సో, అలాంటి స్థితిలో కూడా ఇతరులకు సహాయం చేసే మంచి హృదయంతో పెంచుకుంటూ పోతే, తొందరగా ఆ దరిద్రపు జన్మని కంప్లీట్ చేసుకొని, మళ్ళీ మంచిగా సంపదలున్న స్థితి పొందవచ్చు తర్వాత జన్మలో అని చెప్పారు. కానీ కొందరు అలాంటి స్థితిని సద్వినియోగపరచకుండా ఆహ్, ఇతరులు చెడు కోరుకుంటూ వినాశకాన్ని ఈ చేసేవారు మాత్రం ఇంకా వారి జన్మలు పెంచుకుంటూ వస్తారు. ఎవరైతే ఇతరుల మంచిని కోరుకోకుండా వారి నాశనాన్ని కోరుకుంటారో వారు మాత్రం వారి ఎదుగుదలకి ఆటంకం అవుతుందన్నమాట. వారు మంచి అవకాశాలను కోల్పోవడం జరిగిపోతుంది. ఇంకా చెడు వైపుకే వెళ్ళిపోవడం జరుగుతుంది అలా చేస్తే. సో, కాబట్టి ప్రతిసారి మనము కర్మలను అధిగమించడానికి, మంచి కర్మలు చేయడానికి అవకాశాలు ఉంటూనే ఉంటాయి. దాన్ని వాడుకుంటే తక్కువ సమయంలో చెడు కర్మల నుంచి అధిగమించి మంచి కర్మల వైపు వెళ్ళిపోయి ముందుకెళ్ళొచ్చు అని ఇందులో చెప్పారు. అదనమాట. ఇది మంచి చెడు దరిద్రులు ఇది అలాగే యుద్ధాలు కూడా దేవతలు సృష్టించరు. ఈ మనిషి వినాశకాల వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధాలు చేయాలని నిర్ణయించుకుంటారన్నట్టు. యుద్ధాలు చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ యుద్ధం ఎప్పుడు నష్టమే. భూమికి నష్టమే, ప్రజలకు నష్టమే. పైలోకవాసులు ఎప్పుడు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ వినాశకాలు ఎక్కువైనప్పుడు వారి ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు. కానీ యుద్ధాలు కూడా మనిషి సృష్టే, పైన సృష్టి కాదు అని చెప్తారన్నట్టు. అయితే రచయితకి ఇంకొక డౌట్ వస్తుందన్నట్టు. తెల్లగా పుట్టిన వారు, నల్లగా పుట్టిన వారి గురించి. మరి తెల్లగా పుట్టిన వారికి తొందరగా ఎదుగుదల అవకాశాలుంటాయా నల్లగా పుట్టిన వారికంటే అని అంటే అప్పుడు గురుగారు చెప్తారు, ఈ రంగులతో సంబంధము ఏమీ లేదు. తెల్లగా పుట్టడం, నల్లగా పుట్టడం పైన ఎదుగుదలతో సంబంధం లేదు. ఇది ఎలా ఉంటుందంటే ఇది మన కర్మను బట్టి దేశ కర్మ, సంఘ కర్మ, వ్యక్తిగత కర్మ, కుటుంబ కర్మలు చూసుకుంటామనమాట. ఏ దేశంలో నిర్ణయించుకుంటామో ఆ దేశానికి సంబంధించిన కర్మ ఉంటుందన్నమాట మనకి. మన వ్యక్తిగత కర్మ, కుటుంబ కర్మ, సంఘ కర్మతో పాటు ఆ దేశ కర్మ కూడా మనకుంటుంది. అది తీసుకొని వస్తాం. అలా పుడతాం కానీ ఈ రంగును బట్టి ఎదుగుదల తక్కువ అనేది ఉండదు. ఇవి ఎలా రాబడతాయంటే ఈ 4 రకాల కర్మలను బట్టి రాబడతాయి. అందుకే ఒక దేశం వాసులు ఒకే రకంగా ఉంటారు. ఇంకో దేశం వాసులు ఆఫ్రికన్‌లో ఒక కలర్‌లో ఇట్లా కారణం అది. అయితే ఇలా మనము వ్యక్తిగత కర్మ, సంఘ కర్మ ఇవంటివన్నీ తీసుకొని ఏం చేస్తామంటే భూమి మీద పుడతామన్నమాట. అలాగే ఇప్పుడు బ్రిటన్ ఒకప్పుడు చాలా అభివృద్ధి దేశంలో ముందుకుండేదన్నట్టు. ఇప్పుడు అమెరికా ముందుంది. అలా కర్మలు, దేశ కర్మలు ఇలా మారుతూ ఉంటాయి. ఇంకా భారతదేశానికొస్తే అక్కడ ఎన్నో ఎదిగని ఆత్మలు కూడా ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైమ్ ఎదిగిన ఆత్మలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు. గొప్ప ఆధ్యాత్మికతలో చాలా ముందుంది భారతదేశం. మరి ముందు ఈ భారతదేశం మిగతా దేశాలకి పునాదిగా నిలుస్తుంది. అక్కడి నుంచి ఎంతో జ్ఞానం అందుతుందని ఇందులో చెప్పడం జరిగిందన్నట్టు. సో, ఆధ్యాత్మికంగా పురోగమించడం వల్ల అది మిగతా దేశాలకి ఆదర్శం అవుతుంది. అంటే అక్కడి నుంచి అందబడుతుందని చెప్పారన్నట్టు. ఇలా
ఈ 4 రకాల కర్మల ద్వారా మనకి ఎలా ఉంటుందనేది ఇంకోటి చెప్పారన్నమాట. ఇక దీని తర్వాత ఇంకో క్వెషన్ ఏమడుగుతారంటే సూసైడ్. మన సూసైడ్ చేసుకున్న ఆత్మల పరిస్థితి ఏంటి అని అడుగుతారన్నట్టు. అసలు సూసైడ్ అనేది చేసుకోవద్దు. సూసైడ్ చేసుకోవడం అంటే ఏంటంటే మామూలుగా ఒక జన్మ అయిపోతే పాస్ అయితే గాని ఇంకో జన్మకెళ్ళలేము. అలాంటి సూసైడ్ చేసుకోవడం అంటే ఎంతో తగ్గించుకోవడం మన పురోగమనాన్ని. అప్పటిదప్పుడు ఎంతో తగ్గించుకొని మన ఎదుగుదలను డిస్టర్బ్ చేసుకోవడమే. అప్పుడు అలాంటి సోల్స్ ఏం చేస్తాయంటే వాటికి పైనకెళ్ళలేక, కిందికి ఉండలేక, మళ్ళీ శరీరంలో ఉండలేక అజ్ఞానంలో ఉంటాయట ఎక్కువ సూసైడ్ సోల్స్. సూసైడ్ ఆత్మహత్య చేసుకున్న సోల్స్ ఎర్త్ బౌండెడ్ గా ఉండిపోతాయి. భూమికి ఎర్త్ బౌండెడ్ గా ఉండిపోవడం వల్ల వాటికి పైలోక వాసులు హెల్ప్ చేయడానికి ప్రయత్నించినా వారికి సమాచారం అందదు. ఎందుకంటే అంతటి అజ్ఞానంలో ఉండిపోతాయి అన్నమాట. నువ్వు సూసైడ్ చేసుకున్నావు, నువ్వు అయిపోయినావు, అది ఇక్కడ ఉండేది కాదన్నా వాళ్ళకి వినిపించదిగా. అలా ఉండిపోతారు చాలా సూసైడ్ చేసుకున్న సోల్స్. అలాగే అటు శరీరంలో దూరలేదు. అయితే వారి ఆత్మ పురోగమనాన్ని వారే సొంతగా డిస్టర్బ్ చేసుకున్నది అవుతారు అన్నట్టు. మరి ఆత్మ పురోగమనాన్ని డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి వారు ఏం చేస్తారు, మళ్ళీ వేరే శరీరాలతో ఉన్న వారిని డిస్టర్బ్ చేసి వాళ్ళని కూడా నువ్వు ఆత్మహత్య చేసుకో అని వాళ్ళని కూడా ప్రేరేపిస్తాయి అన్నట్టు. ఇవి ఎందుకంటే ఒంటరిగా ఉండలేక జంటను తోడును కోరుకుంటాయి అన్నట్టు. కాబట్టి ఈ సూసైడ్ సోల్స్ ఇంకొకరిని కూడా సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపణిస్తూ ఉంటాయి. ఒకవైపు తన సొంత ఎదుగుదలను డిస్టర్బ్ చేసుకోవడమే కాకుండా మరి వేరే యొక్క జీవితాలకు సంబంధించిన సోల్స్ కూడా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. దానివల్ల పెద్ద నష్టం అవుతుంది. వీళ్ళ పాఠాలు ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి సూసైడ్ వల్ల ప్రయోజనం ఉండదు. మళ్ళీ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే జీవితం స్టార్ట్ అవుతుంది. మరి ఆ వ్యక్తి చాలా కాలం తర్వాత ఒకవేళ హాస్టల్ మాస్టర్స్ ద్వారా వెళ్ళినా మళ్ళీ ఆ వ్యక్తికి అదే పరీక్ష ఎదురవుతుందన్నమాట. మనం ఇవేటి తప్పించుకోలేము. ఏ పరీక్షలైనా జనరల్ గా అది పాస్ అయితేనే కదా వెళ్తాం. ఇప్పుడు మ్యాథ్స్ లో ఒక సబ్జెక్ట్ టఫ్ ఉంది, చూసి రాసినా ఏది రాసినా కాసేపు పాస్ అయినట్టుగా అనిపించచ్చు. కానీ దానికి సంబంధించిన పరీక్షలు జీవితంలో ముందు ముందు ఎదురవుతూ ఉంటాయి అన్నట్టు. అది మనం నేర్పించేదాకా వదలదు అన్నట్టు. అలా జీవితంలో ఏది మనం తప్పించుకోలేము అన్నట్టు. సూసైడ్ చేసుకుంటే అక్కడికి ఆగిపోదు. కానీ మన జన్మలు పెంచుకోవడం రావడం జరుగుతుంది. మనకి సీతాయనం చూస్తే కూడా తెలిసి ఉండాలి చదివిన వారికి. అంటే అది సూసైడ్ లేదు కానీ ఎక్కడి నుంచి పాఠం మొదలవుతుంది, ఎక్కడ కట్ అయింది అనేది ఉంటది అన్నట్టు. బాగుంటుంది. సీతాదేవి అడవిలో ఉన్నప్పుడు చంద్రిక అనే ఒక యువతిని కలుస్తుంది. ఋషి ఆశ్రమంలో ఉండే ఋషి వాళ్ళ భార్య అన్నట్టు. వారి భర్త శూర్పణఖ చేతిలో మోసపోయి వెళ్ళిపోతాడు అన్నట్టు. అంటే ఆమె మోసగించి తీసుకెళ్తుంది. అప్పుడు చంద్రిక ఏడుస్తూ ఉంటది, భర్త ఆమెను మోసగించాడన్న విషయం. చచ్చిపోదాం అనుకుంటే గాని పార్వతీదేవి ఆమెను కాపాడుతుంది. మరి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడదామని చంద్రిక అలాగే ఉండిపోతుంది. అప్పుడు సీతాదేవి ఆమెను కలుస్తుంది అన్నట్టు. కలిసినప్పుడు వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుంది. ఆ జర్నీలో చంద్రిక వాళ్ళ హస్బెండ్ ని శూర్పణఖ చంపేస్తుంది. అలా వెళ్ళిపోతుంది. ఆయన చెడు కర్మలుగానే వెళ్ళిపోతాడు అతను. మళ్ళీ సీతాదేవి ఈ రావణాసుడు ఈ స్టోరీ అంతా అయిపోతుంది కదా, లంకా ప్రవేశము అంతా అయిపోయి మళ్ళీ సీతాదేవికి పిల్లలు పుట్టి లవకుశులు పెంచుతున్నట్టు ఈ చంద్రిక మళ్ళీ కలుస్తాడు. ఒక బాబుతోటి వస్తుంది. ఆ బాబు ఎవరో కాదు, ఆ చనిపోయిన హస్బెండే. మరి ఆ బాబు ఈమె ఎలా వచ్చారంటే వేరే కుటుంబంలో పుట్టి గత జన్మ కర్మల కారణంగా ఆ కుటుంబం వాళ్ళు నుంచి వెలివేయడము, అల్లపిల్ల బయటకు రావడం జరుగుతుంది. ఆ బాబు మళ్ళీ చంద్రిక కనెక్ట్ అవుతాడు. ఆ హస్బెండ్ అతనికి కనెక్ట్ అవ్వడము సీతాదేవిని చూసినప్పుడు నీ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, నీ భర్తనే అని చెప్తారు. ఇతనికి యవ్వనంలో వచ్చాక ఏ పరీక్షల దగ్గర అయితే చనిపోయాడో ఆ పరీక్ష మళ్ళీ వస్తుంది అని చెప్తాడు అనమాట. కానీ ఈసారి నీ యొక్క గైడెన్స్ తోటి ఆధ్యాత్మికంగా ముందున్నాడు కాబట్టి ఈసారి దాన్ని గెలుస్తాడు, దాన్ని దాటుకొని వస్తాడు అని చెప్తుంది అనమాట. అంటే మళ్ళీ స్త్రీ మోసగించే ప్రయత్నం జరుగుతుంది ఆయన జీవితంలో, కానీ ఈసారి అతను దాన్ని దాటుకొని వస్తాడు అని చెప్తారు. చూడండి, ఒక పరీక్ష అక్కడతో ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ కంటిన్యూ అవుతుంది, దాన్ని తప్పించుకోలేము. అలాంటి సూసైడ్ అనేది ఇంకా లోపలికి కిందికి పడేస్తుంది అనమాట. అందుకే మనము ఎవరికైనా గైడెన్స్ ఇవ్వాలి చాలా చక్కగా సూసైడ్ ని దాటుకోవడానికి. ఎందుకంటే డిప్రెషన్స్ వీటి వల్ల చేస్తారు కదా.
ఇప్పుడు మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వచ్చాక చాలా సోల్స్ ని గుర్తించడం, వాటికి రిలీవ్ అవ్వడం జరిగింది. కానీ అంతకుముందు చాలా ఇబ్బందికరంగా ఉండేటి అన్నట్టు ఈ సూసైడ్ కి సంబంధించిన ఎనర్జీస్, సోల్స్ అలా. సో సూసైడ్ గురించి ఇది ఇచ్చారు. మళ్ళీ ఇంకొకటి అడుగుతారన్నట్టు ఈ రచయిత ఏమని అంటే, పరిణతి చెందిన ఆత్మలకి ఏం చేయాలో చక్కగా తెలిసిపోతుందా అని అడుగుతారన్నట్టు. అప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే, ఒక ఆత్మ పరిణతి చెందాలి అంటే కనీసము 500, 600 జన్మల తర్వాత మెల్లిగా తర్వాత 50 జన్మలో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అంతర్గత శక్తులు మేల్కొల్పడం జరుగుతుంది అని చెప్తున్నారు. కనీసం 600 జన్మలు, 500-600 జన్మలు అయ్యాక పరిణతికి కంప్లీట్నెస్ కి అంటే అంతర్గత శక్తులన్నీ యాక్టివేట్ కావడానికి ఇంకా 50 జన్మలు తీసుకుంటుందట. ఆ 50 జన్మల్లో ఒక్కొక్క అంతర్గత శక్తి బయటికి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నువ్వు చూపిస్తున్న ఉత్సాహం వల్ల నీకు చాలా జ్ఞానం అందబడింది. నువ్వెంతో తెలుసుకోవాలన్న తపనతోటి వచ్చావు కదా, నువ్వు చాలా ఉత్సాహం చూపిస్తున్నావు కదా, నీకు ఇంత జ్ఞానం అందింది కాబట్టి నీకు 50 జన్మలు తగ్గించబడ్డాయి. అంటే నీకు 50 జన్మల జ్ఞానం ఇప్పుడే అందింది. అంటే చూడండి, మనం ఉత్సాహము తోటి ఆత్మజ్ఞానంలో ఎదగాలనుకున్నప్పుడు మనకి ఆ జ్ఞానము కొన్ని జన్మలు తగ్గించే అవకాశం ఉంది అనే విషయం అర్థమవుతుంది. ఈ రచయిత ఎందుకు ఉత్సాహం వచ్చింది? ఆయన పడ్డ బాధ నుంచి ఆధ్యాత్మికంగా ఎదిగాడు, వెళ్ళాడు, షిఫ్ట్ అయ్యాడు. అక్కడ ఈ గురుగారు కనెక్ట్ అయ్యారు. ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇన్ని లోకాల్లో ఏముంటుంది, వాళ్ళ తమ్ముడితో మాట్లాడుకోవడం, ఇదంతా చాలా జ్ఞానాన్ని తీసుకున్నాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు ఉత్సాహంగా సంపాదించావు కాబట్టి నీకు 50 జన్మల జ్ఞానం నీకు ముందే అందబడింది అని చెప్తున్నాడు అన్నమాట. అంత తగ్గించుకున్నావు నువ్వు. సో ఇలా పరిణతి చెందిన ఆత్మలు 500-600 జన్మల తర్వాత 50 జన్మల్లో అంతర్గత శక్తులను పెంచుకుంటూ వస్తారని చెప్పారనమాట పరిణతి చెందినవి. మళ్ళీ ఇంకో డౌట్ అడుగుతాడు అన్నట్టు. ఏమని అంటే, స్త్రీ పురుషులు జన్మలు ఉంటాయి కదా, స్త్రీ జన్మలు పురుష జన్మలు సమానంగా తీసుకుంటామా, ఎలా తీసుకుంటాము అని అడుగుతారు అన్నట్టు. అది వ్యక్తి యొక్క ఎంపికను బట్టి ఉంటుంది. ఎవరైతే సహనము, ఓర్పు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మంచి స్త్రీ జన్మను తీసుకొని ఒక తల్లిగా, ఒక మంచి స్త్రీగా తీసుకొని చాలా సహనాన్ని, ఓర్పును నేర్చుకుంటూ వస్తారు. అదే ఒక పురుష జన్మ తీసుకొని కొన్ని పనులు చేయాలనుకున్న వారు ఎక్కువగా పురుష జన్మను తీసుకొని అలాంటివి నేర్చుకుంటూ ఉంటారు. ఇవి కూడా వ్యక్తిగత ఎంపికలే. స్త్రీ పురుష జన్మలో ఏవి ఎక్కువ తీసుకోవాలి, ఏవి ఎలా తీసుకోవాలనేవి కూడా వ్యక్తిగత ఎంపికలే. కానీ ఇది కూడా ఎవరు నిర్ణయించారు నువ్వు స్త్రీగానే పుట్టాలి, నువ్వు పురుషుడుగా పుట్టాలని అలాంటివి ఏమి ఉండవని ఇవి చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ రచయిత వారి గురువు గారిని అడిగిన ప్రశ్నలు. మరి ఈ ప్రశ్నలు మనకి చాలా మంచి జ్ఞానాన్ని ఇచ్చాయి. ఎందుకంటే వీటిలో మనకు ఆల్రెడీ తెలిసినవి ఉన్నాయి, కొన్ని కొత్తవి ఉన్నాయి. చాలా మంచి చక్కటి వివరణ ఇచ్చారు. మరి దీని తర్వాత మరి గురువు గారు రచయితని కొన్ని ప్రశ్నలు వేస్తారంట. అది నెక్స్ట్ తెలుసుకుందాం. ఇప్పుడైతే మనకి అడిగిన ప్రశ్నలో స్వర్గం గురించి అడిగారు. అది లేదు అని చెప్పారు. స్వర్గ నరకాలు అంటే మన సృష్టి అని చెప్పారు. అలాగే జంతువులు హాస్టల్ ప్రపంచంలో ఎలాగా ఉంటాయి వాటి జీవితం అంటే, అవి వాటికి ఆకలి ఏమి పెద్దగా ఉండదు కాబట్టి అవి ఆకలైనప్పుడు ఎలుకను ఉన్నట్టుగా వాటి వెనుక పరిగెడుతున్నట్టుగా వాటిని పట్టుకోగానే మాయమైపోవడము ఇలాంటివి ఉంటాయి. అక్కడ కొంత అనుభవాన్ని సంపాదించడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏ జీవిగా పుట్టాలని నిర్ణయించుకుంటాయని చెప్పారు. దీని తర్వాత కుంటి, మూగ, చెడు ఇవన్నీ ఎలా పుడతాయంటే మన కర్మ సంబంధం ప్రకారమే అని చెప్పారు. ధనికులు, పేద కూడా అంతే అని. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన కర్మను అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి. ఇతరులకి దరిద్రంలో ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేయగలగడము. అలాగే వికలాంగులు పుట్టిన వారికి జీవితం పట్ల సరైన అవగాహన ఇస్తే వారు తొందరగా ఆ కర్మను అధిగమిస్తారని ఇది తెలుపుకున్నాము. అలాగే రంగులు అనేది కూడా సంబంధం లేదు మన కర్మలకి. కేవలము దేశ కర్మ, అలాగే సంఘ కర్మ, వ్యక్తిగత కర్మ, కుటుంబ కర్మ నుంచి ముందుకెళ్ళిపోతాము. అది కూడా ఒక ఎదుగుదల అని చెప్పారు. అంతేకాని ఇదేం లేదని చెప్పారు. అలాగే సూసైడ్స్ చేసుకోవద్దు, ఎదుగుదల ఉండదు అని చెప్పారు. అలాగే పరిణతి చెందిన ఆత్మలు కనీసం 500-600 జన్మల తర్వాత లాస్ట్ 50 జన్మల్లో అంతర్గత శక్తులను ఒక్కొక్కటి యాక్టివేట్ చేసుకుంటాయి, అంటే పెంచుకుంటూ వస్తాయి. వాటిని మన ఉత్సాహం చూపిస్తే తొందరగా ముందే తెలుసుకోవచ్చు అనే విషయం ఈ బుక్ ద్వారా తెలిసింది. అలాగే స్త్రీ పురుష జన్మలు కూడా సమానంగా ఉండాలని ఏమీ లేదు. వారి ఇష్టం, వ్యక్తిగత ఇష్టాలని తెలుసుకోవడం జరిగింది.
మరి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. నెక్స్ట్ మరి గురువు గారు ఇతన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అవి ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం, నెక్స్ట్ భాగంలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.